కోటి విద్యలు కూటి కొరకే అనేటోళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు అది మార్చి కోటి విద్యలు కోటి కల్తీ పనులన్నీ కరెన్సీ సంపాదన కొరకే అనేటట్టే ఉంది ప్రజెంట్ పొజిషన్ చూస్తుంటే. జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, కూలీ పని చేసినా, కల్తీ దందా చేసినా, ఏం చేసినా పైసల కొరకేనాయే. మరి అసోంటప్పుడు ఆ పైసలను మనమే తయారు చేస్తే పోలా అనుకున్నట్టున్నారు. నేషనల్ లెవెల్ల నకిలీ నోట్ల దందా నడిపించారట. కామారెడ్డి ఖాకీలకు చిక్కిన గీ దొంగ నోట్ల గ్యాంగ్ సభ్యులు గమ్మతేందంటే ఆ నోట్లు వచ్చేసిన సూత్రధారి బీహార్లో ఒక సర్కారు బడిసారట. ఆహా, ఏం సెటప్ చేసిర్రా అయ్యా. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, కలర్ టోనర్లు, వైట్ పేపర్లు, కటింగ్ మిషన్లు, అగు నోట్ల నడిమిట్ల వాడే గ్రీన్ కలర్ పర్నీ పేపర్ కూడా ఉంది కదా. అసలుకు నకిలీకి తేడా లేకుండా అచ్చు గుద్దినట్టు తయారు చేస్తున్నారట కామారెడ్డి పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఈ దొంగల ముఠ. మొత్తం 12 మంది అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠ అయితే అందులో 8 మందిని దొరకబట్టుకొచ్చిరట. రాజస్థాన్, హర్యానా, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలల్లా ఏజెంట్లను, కస్టమర్లను పెట్టి పోస్టుల, కొరియర్ల నోట్ల కట్టలను పార్సల్ పంపిస్తున్నారట. అటుకెళ్ళి ఇటు, ఇటుకెళ్ళి అటు. అయితే మొన్న నడమ కామారెడ్డి లోకల్ వైన్ షాప్ లా ఓ 2 నకిలీ 500 నోట్లు పట్టుకొచ్చినట ఒకడు. ఇక అవి గుర్తుపట్టిన వైన్ షాప్ ల పిల్లగాడు పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు నేషనల్ లెవెల్ నాటుకపోయిన దొంగ నోట్ల ముఠా గుట్టు బయటపడ్డదట. ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫేక్ నోట్ల గుట్టు బయట పెట్టిండు ఎస్పీ రాజేష్ చంద్ర సారు. రోజులుగా వివిధ రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు మీరు ఇందాక వీడియోలో చూశారు, బీహార్, కోల్కతా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ అన్ని స్టేట్లలో కూడా తిరిగి కేవలం 2 నోట్స్ మనకు కామారెడ్డిలో ఒక వైన్ షాప్లో 2 దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ కొనుక్కోవడం జరిగింది. ఇన్నరా ఇక్కడ లాగితే ఎక్కడెక్కడనో బయటపడ్డాయి లింకులు. లాస్ట్కు బీహార్ రాష్ట్రం దావన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండే ఒక సర్కారు బడి సారు తయారు చేస్తుండని తేలిందట. ఆ సారు కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అట. ఇంకా మామూలుగా సర్కారు బడి సార్లు ఎవ్వలైనా సలి నీళ్లకు వేడి నీళ్ళు అన్నట్టు సైడ్ బిజినెస్ లో పెట్టుకుంటారు కదా. కానీ ఆ బీహార్ సారు టీచర్ కొలువునే సైడ్ కేసి దొంగ నోట్ల దందానే మెయిన్ బిజినెస్ లెక్క మార్చుకుందట. ఆ బీహార్లో మనకి ఈ నెట్వర్క్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది. అండ్ 80% ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది. అతను ఒక గవర్నమెంట్ టీచర్. అయితే ఎప్పటి సందో నడుస్తున్నా ఎందుకు దొరకలేదంటే దొంగ నోట్లు దొరకంగానే మన మట్టుకే ఎంక్వైరీ చేసి కేసును క్లోజ్ చేద్దురట. కానీ మా కామారెడ్డి పోలీసు వాళ్ళు అట్లా చేయలే. పూకటి ఏళ్లతోని పెకిలియాలన్న పట్టుదలతోని దొరకబట్టేసినామని చెప్తున్నాడు. ఇప్పటి వరకు వీళ్ళు దొరకకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్లో ఉండడము. అండ్ ఈ నెట్వర్క్ అంతా కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కూడా అక్కడి వరకు మాత్రమే లిమిట్ అయిపోయి ఇంకో స్టేట్కి వెళ్ళకపోవడం వల్ల ఈ ఇంటర్ నెట్వర్క్ ఇప్పటి వరకు బస్ట్ కాలేదు. బట్ కామారెడ్డి పోలీస్ ఏదైతే పట్టుకొని దాని సోర్స్ వరకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో దాని సోర్స్ దాకా వెళ్ళి ఆ బీహార్లో ఆ సోర్స్ పాయింట్, ఆ ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా మన కస్టడీలో ఉన్నాడు. అసలు నోట్లకు నకిలీ నోట్లకు తేడా లేకుండా పక్కాగా ప్రింట్ చేస్తుండట మొత్తం. ఇది ఒకటే కాదు, మహారాష్ట్ర గోండియా ఏరియాలున్న ఇంకోడు కూడా ప్రింటింగ్ చేస్తున్నట దొంగ నోట్లను, బాండ్ పేపర్లను. అన్నట్టు ఇంత పెద్ద నెట్వర్క్ ను సోషల్ మీడియాలోనే ఆపరేట్ చేస్తున్నారట. ఇదంతా నడుస్తేందుకు కారణం ఏంటంటే కొంతమంది స్వార్థపరులకు ఉండే అత్యాశ అంటున్నాడు సారు. ఇక దొంగ నోట్లను చూసి అసలుకు నకిలీకి తేడా లేదని పెద్ద మొత్తంలో ఆర్డర్లు కూడా ఇస్తున్నారట కోట్ల రూపాయల. మరి ఇప్పటిదాకా ఏడేడ సప్లై చేసిర్రో ఏం పాడో. మీకు తెలియకుండా మీకు కూడా చేరినాయేమో జర చూసుకోరు మరి.